హాయ్ అండి. ఈరోజు మనందరి కోసం కొబ్బరన్నం వండుతున్నాం. వాటికి కావాల్సినవి ఏంటో చూద్దాం. ముందుగా ఎండుమిర్చి, శనగపప్పు, ఆవాలు, మినపప్పు, వేరుశెనగ గుళ్ళు, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే నెయ్యి. మరి చూసారు కదా! ముందుగా స్టవ్ వెలిగించుకొని, బాణలి పెట్టుకొని, అందులోకి నెయ్యి వేసుకొని, మనం ఏవైతే తాలింపు సరుకులు చూపించామో అవన్నీ వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత, మనం ఒక ముదర కొబ్బరికాయ తీసుకొని, చక్కగా మిక్సీ జార్‌లో తురుము చేసుకొని పక్కన పెట్టుకుందాం. కాబట్టి ఆ తురుము కూడా ఇందులో వేసుకొని చక్కగా బాగా వేయించాలి. ఇలా వేయించుకుంటే ఆ టేస్టే చాలా బావుంటదండి. ప్రసాదాలకైతే ఆవు నెయ్యి వాడండి. అదే నార్మల్‌గా మన ఇంట్లో స్పెషల్‌గా వండుకున్నప్పుడైతే మామూలు నెయ్యి వేసుకోండి. ఇలా వేగిన తర్వాత ముందుగా అన్నం వండుకున్నాం కాబట్టి ఆ అన్నాన్ని చల్లార్చిన తర్వాత ఆ చల్లారిన అన్నాన్ని ఇందులో వేసుకొని సరిపడిన సాల్ట్ కూడా వేసుకొని చక్కగా కలుపుకొని స్టవ్ కట్టేయడమే. అంతే, కొబ్బరన్నం రెడీ అయింది. ప్రసాదంగా కూడా పెట్టొచ్చు. ఆవు నెయ్యితో అయితే, నార్మల్ నెయ్యితో అయితే మనం మామూలుగా స్పెషల్‌గా తినొచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.